ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వారికి సంబంధించినటువంటి వారి యొక్క సాంప్రదాయం, వారి యొక్క ఆచారం అనేటువంటిది వారికి ఉందన్నమాట. అలా ఉన్నప్పటికీ సరే మనం వేరే వారితో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి, సో వారితో మాట్లాడినప్పుడు, వారితో మనం కలిసినప్పుడు మన యొక్క సాంప్రదాయాన్ని, మన యొక్క ఆచారాన్ని మనం మర్చిపోతాం అనమాట. సో దాన్ని మర్చిపోయి సరేలే మనం ఇద్దరం ఫ్రెండ్స్ కదా అని చెప్పి వారు చెప్పింది మనం వింటూ ఉంటాము. ఈ విధంగా జరగడం వల్ల మన యొక్క ట్రెడిషనల్ వాల్యూస్ అన్నీ కూడా పోతూ ఉన్నాయి, ఈ కల్చరల్ వాల్యూస్ అన్నీ కూడా పోతూ ఉన్నాయి అన్నమాట. మన యొక్క ఉద్యోగ రీత్యా, మన యొక్క అభివృద్ధి రీత్యా మనం మన సొంత ప్రాంతాలని, సొంత గ్రామాలని, ఆ మంచి వాతావరణాలని వదిలేసి వేరే పట్టణ ప్రాంతాలకు వచ్చి మనం జీవించడం ద్వారా ఆ యొక్క వాతావరణానికి మన యొక్క శరీరాన్ని మనం అనుమతించుకోలేక అనారోగ్య పరిస్థితులు అనేకమైనవి మనం తెచ్చుకునేటువంటి అవకాశం వస్తుంది. మన అనారోగ్యం ద్వారా ఆ ప్రాంతంలో వారు ఆ ప్రాంతంలో నివసిస్తూ ఆ వాతావరణానికి సరిగా ఉన్నప్పటికీ సరే మన అనారోగ్యాలు వారికి అంటించి వారిని కూడా అనారోగ్యస్తులు చేస్తూ ఉన్నాం. ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ అంటే మరి పిల్లలు వారు చదువుకున్నటువంటి సందర్భంలో వారిని పిక్నిక్స్కి తీసుకెళ్లడం, మంచిగా విహారయాత్రలకి, తర్వాత ఊర్లకి వాళ్ళని తీసుకెళ్లడం ద్వారా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క స్థలాలని, ఆ చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలను చూపించి మన యొక్క సాంప్రదాయం ఇది అని చెప్పి పిల్లలకు తెలియజేసినట్లయితే వారికి అవన్నీ కూడా తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు. ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వాలి, ఏ కల్చర్ ఏంటి అని, హరప్పా మొహంజదారో టైంలో ఎలాంటి కల్చర్ని ఫాలో అయ్యారు, మరి ఎవరెవరి సమయంలో ఎట్లా జీవించారు, అవన్నీ కూడా మన పిల్లలకు చెప్తా ఉంటే కనుక వారు అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు. టీచర్ గారు బోధించేటువంటి సందర్భంలో ప్రతి ఆచారాన్ని కూడా చక్కగా పిల్లలకి బోధించినట్లయితే కనుక వారు అన్నిటికీ ఉన్నటువంటి వాల్యూని తెలుసుకుంటారు. వారి యొక్క ఆచారం ఏంటిది అనేది వారు ఇంకా బాగా తెలుసుకొని వారి ఆచారం మీద, వారి సాంప్రదాయం మీద వారికి గౌరవం, ప్రేమ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఇతరుల సాంప్రదాయాలను కూడా వారు గౌరవించడం అనేటువంటిది టీచర్లు చెప్పడం ద్వారా వారు నేర్చుకుంటారు. ఇట్లాగా కల్చరల్ ప్రమోషన్ అనేటువంటిది జరుగుతుంది.